హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అరకును సందర్శించిన ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన ప్రాంతాల్లో లేదా ప్రదేశాల్లో మదగద సన్‌రైజ్ వ్యూ పాయింట్ అతి ముఖ్యమైనది. చూస్తున్నారుగా? ఇక్కడ మీరు చూస్తున్న వీళ్ళందరూ సన్‌రైజ్‌ని అంటే సూర్యోదయాన్ని చూడడం కోసం వచ్చి ఎదురు చూస్తున్న వాళ్ళే. ఇక్కడున్న ఈ క్రౌడ్‌ని చూసి ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ఈ ప్లేస్ ఎంత ఫేమస్సో అని. చుట్టూ కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం, పొగమంచు మరియు మబ్బులతో ఈ ప్రాంతం చాలా అంటే చాలా బావుంటుంది. ఎస్పెషల్లీ ప్రకృతి ప్రేమికులకు ఇదొక బెస్ట్ స్పాట్ అనే చెప్పొచ్చు. కావున ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూడండి. అరకులో ఇది ఒక ప్రధానమైన టూరిస్ట్ స్పాట్‌గా తయారైంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నేనెందుకు ఇప్పుడు ఆ స్టేట్‌మెంట్ అన్నానో ఈ వీడియో చూసే కొద్దీ మీకే అర్థమవుతుంది. అరకు వ్యాలీ నుంచి ఈ మదగద వ్యూ పాయింట్ సుమారుగా 7-9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీ స్టే బట్టి ఈ డిస్టెన్స్ అనేది మారవచ్చు. చూస్తున్నారు కదా, ఈ క్రౌడ్ అంతా రావడం, వెహికల్ ట్రాఫిక్ ఎక్కువ అవడం వల్ల ఈ ప్లేస్ కి రీచ్ అవ్వడానికి మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కావున మీరు గంట లేదా గంటన్నర ముందుగా ప్లాన్ చేసుకొని బయలుదేరడం చాలా మంచిది. గుడ్ మార్నింగ్. ఈ సన్‌రైజ్ వ్యూ పాయింట్ చూడడానికి వస్తున్న పర్యాటకుల కోసం ఇక్కడ కాఫీ, టీ, టిఫిన్‌లతో పాటు అరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో లభ్యమయ్యే చాలా ఉత్పత్తులు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. కాకపోతే కాస్ట్ కొంచెం ఇక్కడ చాలా ఎక్కువ. వీటితో పాటు పర్యాటకుల్ని ఎంగేజింగ్‌గా ఉంచడం కోసం దింసా డాన్స్ మరియు చాలా స్పాట్లని అందంగా డెకరేట్ చేసి ఫోటోగ్రఫిక్ స్పాట్లుగా ఏర్పాటు చేశారు. వీటికి టికెట్ కూడా ఉంది. వీటితో పాటు పిల్లలకి మరియు పెద్దలకి గేమ్స్ కూడా ఉన్నాయి. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.